హాయ్ హలో నమస్తే, అందరు బాగున్నారా? నేను మీ రాకేష్ అండి. కరీంనగర్ డిపో 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు అనేది లాంచ్ అయ్యి ఇప్పటికి 3 నెలలు అయిపోతుంది. ఎలక్ట్రిక్ బస్ అంటే ఏంటి, దీనిలో ఏమేమి ఉన్నాయి, కొత్త ఫీచర్స్ ఏమున్నాయి, పాత బస్కి కొత్త బస్కి తేడా ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సరే, మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా స్విచ్లు ఉన్నాయి. అదే స్విచ్ల గురించి ఏది ఏం చేస్తుంది అన్నది చూద్దాం. ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆల్ ఇండికేటర్స్. ఇదేమో ఫోగ్ ల్యాంప్. మన ఎర్లీ మార్నింగ్ టైంలో, ఫోగ్ వచ్చే టైంలో ఈ ల్యాంప్ వాడుకుంటాం. ఇది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, వెనక్కి కావాలా ముందుకు కావాలా, ఇది దీని తరపున ఉంటుంది. మళ్ళీ మాన్యువల్లీ ఉంటుంది. ఇది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, పైకి కిందికి. ఇది ఇవి రెండు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్. ఇది ఐటీఎస్ అంటే బోర్డ్స్, డెస్టినేషన్ బోర్డ్స్ ఉంటాయి కదా, డెస్టినేషన్ రూట్ బోర్డ్స్, ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వస్తున్నాం అని చెప్పేసి అది. ఇది వచ్చేసి ఎయిర్, వర్షం వచ్చేటప్పుడు కానీ, మన మంచు, ఎర్లీ మార్నింగ్ టైంలో, చలికాలంలో ఏం కనబడకుండా అద్దం అంతా పచ్చిగా అవుతుంది కదా, అలాంటి టైంలో మనం వాడుకుంటాం దీన్ని. ఇది వచ్చేసి లోపల చూడండి, లైట్స్, టాప్ లైట్స్. ఇది టాప్ లైట్స్ అండి. ఈ బోర్డు వచ్చేసి, ఈ స్విచ్ వచ్చేసి ఇది నా దగ్గర లైట్, డ్రైవర్ క్యాబిన్ లైట్. ఇది వచ్చేసి ఫ్యాన్ అండి, డ్రైవర్కి సంబంధించి ఫ్యాన్. ఇది ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. ఇట్లా అండి. అంటే ఇది ఎమర్జెన్సీ కట్ ఆఫ్, డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. మనం ఈ ఎమర్జెన్సీ టైంలో ఇది కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. కట్ ఆఫ్, మొత్తం పవర్ కట్ అయిపోతుంది ఇది ఆఫ్ చేస్తే. ఇది వచ్చేసి బ్యాటరీ నుంచి హెచ్వి బ్యాటరీస్. హెచ్వి అంటే హెవీ బ్యాటరీస్, హెవీ వోల్టేజ్ ఉంటుంది, దానికి సంబంధించిన స్విచ్. ఈ స్విచ్ ఆన్ చేస్తేనే ఆ వోల్టేజ్ స్టార్ట్ అవుతుంది. దీంతోనే మన బస్సు నడిచేది కూడా ఈ బ్యాటరీస్ తోటే. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ స్విచ్ ఆన్ చేయాలండి, ఆన్ చేయకపోతే ఛార్జింగ్ ఎక్కదు. ఇది ఆన్ చేసిన తర్వాతనే మనకు ఛార్జింగ్ అవుతుంది. ఇది వచ్చేసి డోర్లు చూసుకోవచ్చు, డోర్ ఆన్ ఆఫ్. మనం లోపల డోర్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఇట్లా. ఇది డోర్ది. ఇది ఆఫ్ చేసినామంటే అన్ని కట్ అయిపోతాయి, మన డోర్లు ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మొత్తం అన్నిటికి సంబంధించి ఓపెన్ అయిపోతుంది ఏదైనా ఎమర్జెన్సీ టైంలో. అది కూడా. ఇది వచ్చేసి ఆల్ పార్కింగ్, బండి చుట్టూ లైట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న పార్కింగ్ లైట్స్, అవన్నీ ఆన్ అయిపోతాయి. ఇవి హెడ్ ల్యాంప్స్. ఇవి రెండు హెడ్ ల్యాంప్, ఇది దగ్గరది, ఇది దూరంది. ఈ రెండు. ఇది వచ్చేసి గేర్ సిస్టమ్ అండి. ప్రతి బండిలో, ఈ డీజిల్ ఇంజన్ బండ్లో గేర్స్ ఉంటాయి, కానీ మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో గేర్స్ అనేది లేవు. ఎక్కడున్నాయి గేర్స్ అంటే ఇది గేర్స్. ఇది ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్, ఆర్ అంటే రివర్స్. ఇవి కాకుండా డైరెక్ట్ మనం వాడుకుందాం అంటే మూడు వస్తే న్యూట్రల్ అవుతుంది, మళ్ళీ మూడు వస్తే డ్రైవ్కి వస్తుంది, మళ్ళీ మూడు వస్తే రివర్స్కి వస్తుంది. అలా అయినా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అండి. చూసుకోండి, ఇక్కడ మనకు క్లచ్ అనేది ఉండదు, ఓన్లీ యాక్సిలేటర్, బ్రేక్. ఇటు సైడ్ చూసుకోవచ్చు, క్లచ్ ఉండదు. మీకు క్లచ్ అనేది ఉండదు మన దగ్గరలో. అయితే ముందుకు రండి. అయితే ఈ డెస్టినేషన్ బోర్డులో మనం ఎలాగంటే, మనం ఏ రూట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది పూణే నుంచి వచ్చింది కాబట్టి, ముంబై నుంచి అక్కడ హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ నుండి వచ్చింది కాబట్టి దీనిలో ఏం పెట్టలేరు వాళ్ళు. కొత్త బస్సు అండి. మనకు బస్సుకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా
డాష్ బోర్డ్ మీద ప్రతి ఒక్కటి వెహికల్కి ఏమేమి ఇబ్బందులు, ఏమేమి ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కటి మన యొక్క డిస్ప్లే మీద చూసుకోవచ్చు. అయితే మనకు డీజిల్ ఇంజన్ వెహికల్స్ దీనికి తేడా ఏంటంటే ఈ డిస్ప్లే కూడా చెప్పుకోవచ్చు అండి. డిజిటల్ డిస్ప్లే మనకు ప్రతి ఒక్కటి దీనిలోనే కనబడుతుంది. ప్రాబ్లం ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ప్రతి ఒక్కటి మనం ఇందులో చూసుకోవచ్చు. ఎర్రర్స్ వస్తూ ఉంటాయి బేసిక్స్ కాబట్టి టోటల్లీ మనం ఇక్కడ చూసి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చింది, దేనికి ప్రాబ్లం వచ్చింది, అంత సెన్సార్ కాబట్టి అన్నీ ఇందులోనే కనబడుతూ ఉంటాయి. మనకి ఈ బండికి హారన్ కూడా లేదు. మామూలుగా ఇది కొత్త బండి, దీనికి హారన్ సెట్ చేయలేరు. స్పీడోమీటర్ అండి, ఇది కూడా డిజిటల్లో కనిపిస్తూ ఉంటుంది. మాన్యువల్లో ఉంది, డిజిటల్లో ఉంది. ఈ ప్రతి ఒక్క సింబల్స్ ఇందులో వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. మనకి బస్సులో సీసీ కెమెరాస్ ఉన్నాయి, 4 ఉంటాయండి. ఇది ఫ్రంట్లో, ఇది ఫ్రంట్లో సీసీ కెమెరా అండి. ఇది మనకు స్టార్టింగ్ సీసీ కెమెరా. డ్రైవర్ వెనకాల సీట్లు లోపల ప్యాసింజర్స్ అందరు కనబడుతూ ఉంటారు. మళ్ళీ ఇంకొక సీసీ కెమెరా వచ్చేసి ప్యాసింజర్ సీట్ల వెనకాల ఉంటుందండి, లాస్ట్లో. అది వెనక నుండి కనబడుతూ ఉంటుంది, చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఇంకొక సీసీ కెమెరా బ్యాక్ అండి, రివర్స్ వెళ్ళేటప్పుడు కనబడుతుంది అంతే. సీసీ కెమెరాలు కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ అలాగే వెనకాల ఒకటి ఉంటుంది. ఇది సూపర్ లగ్జరీ అండి. సూపర్ లగ్జరీలో మనకు పుష్ బ్యాక్ సీట్స్ వస్తూ ఉంటాయి, పుష్ అవుతూ ఉంటుంది సీటు, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. చూడండి, మనకు ఇక్కడ పెట్టుకోవడానికి బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారండి, ప్రతి సీట్లో ఉంటుంది. బాటిల్ మనం ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇలాగే స్నాక్స్ అవి పెట్టుకోవడానికి హోల్డర్ ఇచ్చారండి. ఇదొకటి. డెస్టినేషన్ బోర్డ్స్ అండి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఫ్రంట్లో అదొకటి, బ్యాక్లో ఒకటి ఉంటుందండి. మొత్తం 4 డెస్టినేషన్ బోర్డులు. అయితే మన స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సీట్లో SOS ఉంటుందండి. చూడండి, ఇది ప్రతి సీట్లో SOS ఉంటుంది. SOS అంటే సేవ్ అవర్ సోల్స్, అంటే మన ప్రాణాలని కాపాడుకునేది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుండి మనకు సౌండ్ వస్తూ ఉంటుంది, లైటింగ్ వచ్చి సౌండ్ వస్తూ ఉంటుంది. మనం అది ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి బస్సు వెంబడే ఆగిపోవాలి, మన బస్సులోనే ఎమర్జెన్సీ అన్నప్పుడు దాన్ని ప్రెస్ చేయొచ్చు. చూడొచ్చు, ప్రతి సీట్లో SOS ఇచ్చారు, చూసుకోండి. ఇది మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. ఒకవేళ మనం బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద వర్క్ చేస్తుందండి. ఇవి రెండు ఇట్లా అంటే ఆటోమేటిక్గా లేచిపోతుంది. అట్లాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఇక్కడ ఒకటి ఉంటుంది మనకి, మెయిన్ డోర్ ఒకటి, ఇదొకటి, వెనకాల కూడా ఇంకొకటి ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే మనం తీసుకోవాలి, బ్రేక్ చేయాలి, బయటికి వెళ్ళిపోవాలి, ఆ టైప్లో ఇచ్చారు. ఇంకొక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ ఉంటుంది, వెనకాల ఇక్కడ ఉంటుందండి, చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ సిస్టమ్ అండి, తీసుకోవాలి, బ్రేక్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఇది ఎమర్జెన్సీ డోర్ కూడా అండి, అది ఎమర్జెన్సీ గ్లాస్, ఇది డోర్ కూడా ఆటోమేటిక్గా మనకు డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. ప్రతి సీట్లో చూసుకోవచ్చు ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయండి. ప్రతి సీట్లో కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, సాకెట్స్. మనం ఓన్లీ కేబుల్ తీసుకొచ్చుకుంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఫ్రంట్ సీట్ నుంచి లాస్ట్ సీట్ వరకు ప్రతి దాంట్లో ఉంటాయి. ప్లస్ సీట్ బెల్ట్స్ ఉంటాయండి, ప్రతి సీట్లో సీట్ బెల్ట్స్ కూడా ఉంటాయి. ప్రతి సీట్లో సీట్ బెల్ట్స్ ఉంటాయి. ఇది కొత్త బస్సు కదా, ఇందులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. అదే అండి ఫైర్ సిలిండర్లు. ఫైర్ వచ్చినప్పుడు మనం సిలిండర్ యూజ్ చేస్తూ ఉంటాం. మనకు ఇంత పెద్ద బస్సుకు ఒకటే ఫైర్ సిలిండర్ అంటే లేదండి, మనకి ఇంకోటి కూడా ఉంటుంది. ఒకటి లాస్ట్లో ఉంటుంది, ఇంకొకటి డ్రైవర్ సీట్ దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడ ఒక ఫైర్ సిలిండర్. అట్లాగే ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ అండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది సేమ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి ఇదొక హ్యామర్ అండి, హ్యామర్తో ఏ గ్లాస్ అయినా బ్రేక్ చేయవచ్చు. హ్యామర్స్ ఇవి 3 హ్యామర్స్ ఉన్నాయండి, బస్ మొత్తంలో 3 ఉన్నాయి. మనకు ఇక్కడ స్పీకర్ ఉంటుంది చూడండి,
ఇక్కడ పైన స్పీకర్ ఉంటుంది. ఇది అనౌన్స్మెంట్ మైక్ అండి. మనం ఎక్కడైనా ఆగాలన్నా భోజనానికి దానికి దీనికి లేకపోతే ఎమర్జెన్సీ వచ్చినా కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ఇది ఒకటి మనకు ఉంటుంది. ఇది ఆన్ చేసుకొని ఇట్లా ఆన్ చేయాలి. ఇట్లా పట్టుకొని హలో హలో చెక్. అయితే ఇంకా మనం ముందుకెళ్తే బస్ గురించి ఇది కూడా ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు అండి. ఏదైనా ప్రాబ్లం వచ్చేసి డోర్ స్టక్ అయిపోయినా, డ్రైవర్ లేకపోయినా, ప్యాసింజర్ ఉండి దీన్ని ప్రెస్ చేస్తే డోర్లో ఉన్న ఎయిర్ అంతా వెళ్ళిపోయి డోర్ ఓపెన్ అయిపోతుంది. ఈ డోర్ ఉన్నంతసేపు ఓపెన్ ఉన్నంతసేపు ఈ లైట్ వస్తూ ఉంటుంది. మళ్ళీ పోతే కీ 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 అని సౌండ్ వస్తూ ఉంటుందండి. అయితే మనకు డీజిల్ ఇంజన్ బండ్లో ఉన్నట్టు దీనిలో మనకు ఇంజన్ ఉండదండి. ఇంజన్ లాంటిది ఏమీ ఉండదు. ఈ హెడ్ లైట్స్ అండి, హై బీమ్, లో బీమ్. ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్ అని చెప్పా కదా, ఇదేమో రిఫ్లెక్టర్ అండి. ఈ సైడ్ ఇండికేటర్. ఇవి పెద్ద పెద్ద 2 ఆర్మ్స్ అండి, వైపర్ ఆర్మ్స్. ఇవి 2 డిక్కీలు అండి, డిక్కీ స్పేస్. ఇక్కడ ఫ్రంట్ లో స్టార్టింగ్, మళ్ళీ సెకండ్ది కూడా మొత్తం డిక్కీయే. మనం లగేజ్ పెట్టుకోవడానికి దానికి దీనికి వాడుకోవచ్చు. అయితే మనకు ఈ బస్సు ఎట్లా నడుస్తుందంటే ఛార్జింగ్తో ఉంటారుగా, దీనిలో బ్యాటరీస్ ఎట్లున్నాయో చూడండి. మొత్తం హై వోల్టేజ్ బ్యాటరీస్, దేన్ని కూడా పట్టుకోవడానికి లేదు. సింబల్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం హై వోల్టేజ్ బ్యాటరీస్ అండి. 1 2 3 4 5, ఇటు సైడ్ 5 అండి, అటు సైడ్ 7. బ్యాటరీస్ ఎట్లుంటాయి అన్నది మీరు చూసుకోవచ్చు. మనకు ఛార్జింగ్ పెట్టే పాయింట్ అండి ఇది. ఇక్కడ ఛార్జింగ్ పెడతా ఉంటారు. ఇవి 2 ఉంటాయి, 2 గన్నులు ఉంటాయి. అది కూడా చూద్దాం. ఛార్జింగ్ పెట్టే దగ్గరికి వెళ్దాం. ఇందులో కూడా దీంతో ఛార్జింగ్ పెట్టే ప్లేస్ అండి ఇది. బస్కి ఛార్జింగ్ పెట్టేది ఉంటుంది కదా, అది చూసిరుగా. బ్యాటరీలో ఇవి 5 బ్యాటరీలు ఇటు సైడ్, అటు సైడ్ వచ్చేసి 7 బ్యాటరీస్ ఉంటాయండి. హై వోల్టేజ్ 12 బ్యాటరీలు ఉంటాయి. మామూలు బస్సులకు బ్యాటరీస్ ఉన్నట్టు అవి 2 ఉంటాయండి. అవి LVH, లో వోల్టేజ్ బ్యాటరీస్ అంటారండి అవి. ఇక్కడ వచ్చేసి కాంప్రెసర్ ఉంటుంది, ఎయిర్ కాంప్రెసర్. బ్రేక్లకు కానీ మనకు ఎయిర్ నింపడానికి కాంప్రెసర్ ఇక్కడ ఉంటుంది. ఛార్జింగ్ దగ్గరికి వెళ్దాం. ఛార్జర్ ఇలా ఉంటుంది, అందులో అన్ని చూపెడతా ఉంటుంది. ఛార్జింగ్ పాయింట్ ఇంతకుముందు చూపించినాం కదా, ఇంతకుముందు చూపెట్టిన ఛార్జింగ్ పాయింట్. ఇవి 2 గన్నులు అండి, ఛార్జర్లు. ఇవి 2 పెట్టగానే బస్సు ఛార్జింగ్ అవుతుంది. అయ్యేది కూడా మనకు కనబడుతూ ఉంటుంది డిస్ప్లేలో. ఇక్కడ 55% అండి, 55%. అలాగే మనకు బస్సులో కూడా కనిపిస్తూ ఉంటుంది. బస్సులో కూడా చూస్తున్నాం రండి, ఎంత పర్సెంట్ ఎక్కింది ఏం కథ అని బస్సులో కూడా కనిపిస్తుంది మనకు. ఎస్ఓసి కనిపిస్తుందా? ఇక్కడ ఎస్ఓసి అని ఉంటుంది. ఎస్ఓసి అంటే స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ అని. ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇందులో. డిస్ప్లేలో మనం ప్రతిది చూసుకోవచ్చు. ఇది డ్రైవర్ ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ అండి, డ్రైవర్ దగ్గర ఛార్జింగ్ కంపార్ట్మెంట్. మనకు ఇందులో ఇప్పటి వరకు తెలంగాణ ఆర్టీసీలోకి మన కరీంనగర్ డిపోలో 2 డిపోలో సూపర్ లగ్జరీ, ఈ సూపర్ లగ్జరీ, ఈ డిలక్స్, ఈ ఎక్స్ప్రెస్, ఈ అంటే ఎలక్ట్రిక్, 3 రకాల బస్సులు వచ్చినాయండి మనకు. ఈ 3 రకాల బస్సుల్లో ఇది డిలక్స్ బస్ అండి, 45 సీట్లు ఉంటుంది డిలక్స్ బస్. మళ్ళీ సూపర్ లగ్జరీ వచ్చేసి 41 సీట్లు ఉంటుంది. ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇటు 2 ఇటు 3 సీట్స్ ఉంటుందండి మొత్తం. అయితే మనకు స్పీడ్ వచ్చేసి ఆర్టీసీలో నిబంధన ప్రకారం ప్రతి బస్సు 80 కిలోమీటర్ల స్పీడ్ అండి. మెయిన్ మిర్రర్కి స్టిక్కర్ వేసి ఉంది. ప్రతి దానికి కూడా మనకు వచ్చేసి 80 km/h